యాసంగిలో పండించినటువంటి పంట కళ్ళాల్లోనే ఉంటుందా? ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అవస్థలు తప్పడం లేదా? అకాల వర్షంతో ధాన్యం తడిసి అవస్థలు పడుతున్నారా? నమస్తే, మీరు చూస్తుంది యువతరంగం, ఇది సమాజాంతరంగం. నేను మీ సిద్ధు గౌడ్. యువతరంగం ఛానల్ని మరింతగా ఆదరించండి, సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ అన్ని ఫుల్గా చూడండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తే ఖచ్చితంగా మేము ఫాలో అవుతాం. ఈ యాసంగిలో 1,40,00,000 టన్నుల ధాన్యం తెలంగాణలో పండింది. అయితే 90 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి ప్రభుత్వం ప్రకటన చేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు 22 లక్షల టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేసింది. మిగతాదంతా కూడా ఐకేపీ సెంటర్లలో ఎక్కడ పడితే అక్కడ ధాన్యం ఉన్నది. అయితే ఆ ధాన్యం కొనుగోలు కేంద్రానికి రోజు రైతులు వచ్చి ఇవాళ మా ధాన్యం తూకం వేస్తారేమో, ఇవాళ మా ధాన్యం లారీలలో వేసుకొని వెళ్తారేమో, ఇవాళ మా ధాన్యం కొనుగోలు ప్రక్రియ అయిపోతుందో అని చెప్పి ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ లారీలు రావడం లేదు, తూకం వేయడం లేదు. దీంతో రైతులు అవస్థలు పడుతున్నారు. అంతేకాదు, ఈ పంట ఇంకెన్నాళ్ళు మేము కాపలా కాయాలని చెప్పి ఇబ్బందులు పడుతున్నారు. దీనికి గల కారణాలు కనుక మనం చూసినట్లయితే హమాలీల కొరత ఉంది. అదేవిధంగా ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసేటువంటి సిబ్బంది కొరత ఉంది. అదేవిధంగా ఐకేపీ కొనుగోలు కేంద్రాల నుంచి రైసు మిల్లులకు తరలించడానికి కావాల్సినటువంటి ఆ ధాన్యానికి రవాణాకు కావాల్సినటువంటి లారీల కొరత ఉంది. తర్వాత బస్తాల కొరత ఉంది. ఈ అన్ని కారణాలు కలిసి అన్నదాతను అవస్థల పాలు చేస్తున్నాయి. అన్నదాత అయ్యో రామచంద్ర అంటూ అవస్థలు పడుతుంది. మంత్రి ఖచ్చితంగా వీటిని కొనుగోలు చేసి తొందరగా తరలించాలి, ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పి మంత్రి సీతక్క ప్రకటన చేసి అధికారాన్ని ఆదేశించింది. అయినా స్పీడ్ అందుకోలేకపోతుంది. రైతులు మాత్రం ఐకేపీ సెంటర్లలో రాత్రి పగలు పడిగాపులు కాస్తున్నారు. ఎందుకంటే రైసు మిల్లులు కూడా ధాన్యం దించుకోవడానికి త్వరగా చేయడం లేదు. తద్వారా లారీలు అక్కడే ఆగిపోతున్నాయి. ఆ లారీలు ఐకేపీ సెంటర్లకు రావడం లేదు. దీంతో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. నిజానికి అకాల వర్షాలు సైతం ఈ ఎండాకాలంలో పడతాయి. దీంతో పంట నేలపాలవుతుంది, పంట వర్షార్పణం అవుతుంది. నిన్న జరిగినటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లాలో అకాల వర్షం కురిస్తే చాలా దిక్కుల పంట ఐకేపీ సెంటర్లో వరదలో కొట్టుకుపోయింది. అయ్యో, నేను 6 కాలం కష్టపడి పండించిన పంట ఇలా వర్షంలో కొట్టుకుపోతుందని చెప్పి రైతు లబోదిబో అంటున్నాడు. దీనివల్ల రైతుకు చాలా నష్టం జరుగుతుంది. ప్రభుత్వ యంత్రాంగం కూడా ఈ విషయంలో ముందుగా చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతిపక్షాలు ఆల్రెడీ విమర్శిస్తున్నాయి. తెలంగాణలో ప్రభుత్వం ఉందా లేదా? తెలంగాణలో ప్రభుత్వం ఉంటే రైతులను ఎందుకు ఏడిపిస్తుంది? రైతు ఏడ్చినటువంటి రాజ్యం బాగుపడదని చెప్పి ఒక సామెత ఉంది. అలాంటి రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతుంది అని చెప్పి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. లేదు, మేము కొనుగోలు చేస్తున్నాం, రైతులకు ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాం అని చెప్పి పాలకులు చెప్తున్నారు. కానీ నిజానికి కార్యాచరణలో చూస్తే, ఆచరణ రూపంలో చూస్తే ఐకేపీ సెంటర్లలో ఎక్కడ చూసినా ధాన్యమే దర్శనమిస్తుంది. కొనుగోలు లేకుండా తెప్పలుగా ధాన్యం ఒక్కడ నిల్వ ఉంటుంది. కాబట్టి రైతులు ఇంటికంటే ఎక్కువ ఐకేపీ సెంటర్ల దగ్గరనే కాపలా కాస్తూ బతున్నారు. ఇంటితో సంబంధం లేకుండా ఐకేపీ సెంటర్ దగ్గరనే గంటల తరబడి ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. దీంతో యాసంగి కష్టం, వర్షార్పణ కష్టం, ఇబ్బందికరంగా ఉంది. కొందరు రైతులు ఏం చేయలేక దళారీలకు తక్కువ ధరకు అమ్ముకొని నష్టపోతున్నారు. ఎందుకంటే వర్షం వస్తే ఇది మొత్తం నష్టపోతాం, కానీ ఆ దళారీలకు అమ్ముకుంటే ఆ కొంచెమైనా వస్తుంది కదా అనే ఉద్దేశంతో దళారీలకు ధాన్యాన్ని విక్రయిస్తున్నారు. దీనివల్ల రైతుకు నష్టం తప్పడం లేదు. రైతుకు ప్రభుత్వం హామీ ఇచ్చిన ఈ కొనుగోలు ప్రక్రియ ఏదైతే ఉందో అది వేగవంతం కాకపోవడం వల్ల రైతుకు ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకోలేకపోతుంది ప్రభుత్వం. కాబట్టి ప్రభుత్వం అధికారులు ధాన్యం కొనుగోలు కోసం ఐకేపీ సెంటర్లలో ఎక్కడైనా వేగవంతంగా పనులు జరిగేలా చర్యలు చేపట్టాలి. రైతుల ఇబ్బందులను తొలగించాలి. 6 కాలం కష్టపడినటువంటి ఆ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని అందిస్తే రైతు సంతోషంగా ఉంటాడు. కాబట్టి పరిపాలకులు ప్రకటనలకు పరిమితం కావద్దు.
అధికారులు అలసత్వం వీడాలి, తద్వారా అన్నదాతను ఆదుకున్న వారు అవుతారు. ఇది ఈరోజు టాపిక్. మళ్ళీ ఇంకో టాపిక్తో వెళ్దాం. అప్పటి వరకు సెలవు. నమస్తే.